ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి చెప్పారు కదా. పిల్లలు గుర్తొచ్చారు. అదే అర్థం లేదనా. ముజిగి వచ్చే వరకు మనం ఎత్తుకునేవాడు ఆయనే. తనకు నీ తల్లి తండ్రిలా కూడా మనం ఎవరు ప్రేమించడం ఆయన చెప్పించి ఇక్కడ భార్య కంటే కూడా గొప్ప ప్రేమ చూపేవాడు ఆయన. ఈ రోజు మనం ఇలా సజీవుడు ఉన్నామంటే ఆయన కృప. భార్య ఏమైనా కాపాడగలదా? వచ్చి అడ్డపడగలదా? ప్రాణాన్ని ఏమైనా నిలబెట్టగలదా? భార్య కంటే గొప్పదైన ప్రేమ, తల్లి కంటే ఎక్కువైన ప్రేమ అయింది. తండ్రి అన్నాడు కదా, తల్లి అయినా నిన్ను మరచునేమో గానీ నేను నిన్ను మరవను అన్నాడు. అంటే తల్లి ఖచ్చితంగా ఏదో క్షణంలో అయినా మర్చిపోద్ది. కొనుక్కోను నిద్రపోను అన్నాడు. అవును కదా, అదే మన ధైర్యం. అన్నిటికంటే గొప్ప విషయం, మీరు ఇందాక బాప్తిస్మం చేసుకునేటప్పుడు ఒక మాట భాష అడిగారు, మరి నేను ఇబ్బంది పెట్టాను, అది చేయించారు అన్ని తర్వాత అడిగారు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారని. ఎవరు నూతాక మీరు వచ్చిన మాట రాదు. చాలా ఎందుకంటే ఏమంటే పరలోక రాజ్యం కోసం అన్నారు. ఏ రాజ్యం కోసం? పరలోక రాజ్యం. ఈ రాజ్యం చూస్తారు మీకు, పరలోక రాజ్యం అంతే, నో డౌట్. అందులో భార్య పిల్లలు దేవుడు నువ్వే. అక్కడ బంధాలు ఉండవండి. మొబైల్ ఏ మొబైల్ చిన్నదా మీకు దేవుడు చిత్రం అయితే పెద్ద మొబైల్ వచ్చేలా చేసి దాంట్లో 5 మెసేజ్లు ఉంటాయి. మెసేజ్ తిరిగాడు దాని గురించి చూస్తున్నాను. అంటే ఈ దాని గురించి కాదు, మేము అవసరమైతే మీరు తొందరలోనే మీకు ఆ మొబైల్ మీకు చేస్తాం. థ్యాంక్ యూ. మరి ధైర్యంగా ఉండు, హ్యాపీగా ఉండు. తప్పకుండా త్వరలో కలుద్దాం. మా కోసం చేయండి. మళ్ళీ ఆండ్రాయిడ్ మొబైల్ తో కలుద్దాం, పెద్ద ఫోన్ తో కలుద్దాం. సరేనా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయకాల వేళ ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే గత 2-3 years బ్యాక్ 2-3 సార్లు చర్ల సుశీలమ్మ గారి ఆశ్రమం, అది యాక్చువల్గా వృద్ధాశ్రమం. మేమేం చేసామంటే మా పిల్లలు సంఘబిడ్డలు ఎవరైనా ఏవైనా బర్త్డేలు, జన్మదినాలు, అలాంటి కార్యక్రమాలు ఏవైనా జరుపుకుంటున్నప్పుడు అక్కడికి తీసుకువెళ్ళి వారి మధ్యలో ఈ బర్త్డే కార్యక్రమాలు జరుపుకొని కొంత చారిటీ చేసి ఆ పూట అక్కడ అన్నదానం, భోజనం పెట్టి ఆ తదుపరి ప్రార్థన చేసి రావడం జరిగేది. ఈ క్రమంలో హరి అనేటువంటి ఒక సహోదరుడు ప్రభుని తెలుసుకోవడం జరిగింది. ప్రభువు అతన్ని ఆకర్షించాడు. తదుపరి ఆయన వారానికి ఒకసారి ఫోన్ చేసేవాడు, కొంచెంసేపు మాట్లాడేవాడు, మంచిగా ప్రార్థన చేయించుకునేవాడు. మరి ఈ దినం బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. మేము ఆ కార్యక్రమానికి వెళుతున్నాం, బాప్తిస్మం ఇచ్చి రావడానికి వెళుతున్నాం. దయచేసి ప్రార్థించండి. ఒక ఆత్మ భూమి మీద రక్షించబడిందంటే పరలోకంలో దేవునికి ఎంత సంతోషం, ఎంత ఆనందం. అది కేవలం దేవుని కృపే. దేవునికి మాత్రమే మహిమ చెల్లాలి, ఘనత చెందాలి. ఆ ప్రయాణం కోసం ప్రార్థించండి. పూర్తి వివరాలు మీకు త్వరలో పంపిస్తాం. గాడ్ బ్లెస్ యూ. అందరూ వందనాలు.
ఇప్పుడు ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు, అటు చూసి చెప్పు. బాప్తిస్మానికి నీ అంతటి నువ్వే సిద్ధపడ్డావా, లేకపోతే నేను ఎవరన్నా బలవంత పెట్టావా? ఎవరో లేదు, నేను అంతనే సిద్ధపడ్డాను. నీ అంతటి నువ్వే సిద్ధపడ్డావు. రైట్. యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించుకున్నావు. అవునండి. పాపాలన్నీ ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. వెరీ గుడ్. ఇందులో ఎవరు బలవంతం లేదు. ఎవరో లేదు, నా స్వచ్ఛంగా. వెరీ గుడ్. దేనికోసం ఇప్పుడు ఈ బాప్తిస్మం? దేవుడి కోసం. దేవుడి కోసం. దేవుడు ఉన్న లోకం పరలోక రాజ్యానికి వెళ్తాను సార్. పరలోకం వెళ్ళడానికి. చాలా సంతోషం. మరి హరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ ఆశ్రమంలో ఉన్నారు బిడ్డ, చక్కగా ప్రభు మాటలో అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు చెప్పిన సువార్త విని ఆయన మనసులో ప్రభువుని అంగీకరించి ఇక ఈ శాశ్వత జీవితాన్ని దేవునికి సమర్పించాలని, దేవుడి కోసం గడపాలని, దేవుడున్న మహాలోకం వెళ్ళాలని ప్రతి వారం ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాడు. దట్టు ఈరోజు ప్రత్యేకత ఏమీ లేదు. వాళ్ళ బాబు పుట్టినరోజు గుర్తుండిపోతుందని జీవితంలో. చిన్న బాబు పుట్టినరోజు ఈరోజు బాప్తిస్మాన్ని సిద్ధపడ్డారు. హరిగారి గురించి ప్రార్థించండి. తన భార్య, 2 బిడ్డలు, తన తల్లిగారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారు కూడా ఆశ్రమంలోనే ఉన్నారు. ఈ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం, బాప్తిస్మం ఇద్దాం. ప్రేమగల ప్రభువా, దయగలిగిన స్వామి, హరిగారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, భూమి మీద 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారితే పరలోకంలో మీకు మహా సంతోషం, మహా ఆనందమయ్యా. ఈ కుమారుడు విషయమే అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చూపిన కృప కొరకే వందనాలు. ఆయన తీసుకున్న మంచి నిర్ణయము, తీర్మానం కొరకే కృతజ్ఞతలు దేవా. తన భార్య బిడ్డలను దీవించండి, తన తల్లిగారిని దీవించండి, మీ బిడ్డగా అంగీకరించండి దేవా. మీ పవిత్ర రక్తంలో మీ కుమారుని పాపం నిలువెల్ల కడగండి. పరిశుద్ధాత్మని సహాయాన్ని ప్రసాదించి మీ రాజ్యంలో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. డాడీ నువ్వు ఉండిపో, లేకపోతే జోగులు ఏమన్నట్టు పడిపోతాయి. నేను పడుకోబెడదామని. వెనకాల కాయ చాలు. ఏం లేదు కదా, ఏం లేదు. ఆయన తీసేసి వెనక్కి కొంచెం చెప్తున్నాను. అలాగే కాళ్ళు ఇచ్చేసారు. ఒక్క నిమిషం నా షర్టు సవరించుకొని అక్కలు కూడా తీసి అంతే. స్థితిలో గణమైన దేవహరుడ, మహోన్నతుల మహిమానితుల సర్వశక్తివంతుల సర్వాధికారి, ఇదిగో తండ్రి నాయన ఈ బిడ్డ తండ్రి హరిబాబుని తండ్రి మీరు ఎన్నుకొని ఈ రోజు తండ్రి నాయన ఈ బిడ్డకి మీ రాజ్యంలో ప్రవేశించి అర్హత కలుగజేశారు దేవా. ఇదిగో తండ్రి దైవజనుల వారికి బాప్తిస్మం ఇచ్చిండగా తండ్రి నాయన ఆయన అడిగినప్పుడు ఆయన మీ పరలోక రాజ్యం కోసం దేవుని రాజ్యంలోనే ఉండడానికి బాప్తిస్మం తీసుకున్నాయని ఆయన సాక్షి ఇస్తున్నాడు ఆయన. ఇతను బిడ్డలు మీరు అంగీకరించండి ఆయన. ఈ కార్యక్రమంతో జీవించి ఆశీర్వదిస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువు వారి ద్వారా ఈ ప్రార్థన మనం మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. కంగ్రాచులేషన్.
అందరికి అయ్యా అందరికీ వందనాలు, స్తోత్రాలు. నా పేరు హరి తణుకుమారి. నేను గతంలో డ్రైవర్గా పనిచేసేవాడు. 2019 నవంబర్లో ఈ పక్షవాతం అనే రోగం వచ్చింది. ఏం డ్రైవరు దీనికి? నేను బస్సు డ్రైవర్గా చేసేవాడు, టూరిస్ట్ యాత్ర బస్సు. ఓకే. ప్రార్థన చేయకముందు నేను నడవాలంటే కర్రలాగా నడవలేకపోయాడు. కర్రలాగా నడిచేప్పుడు ఎవరో ఒక మనిషి తోడు ఉండవలసి వచ్చింది. నేను ప్రార్థన ఎప్పుడు చేశాను అప్పటి నుంచి వెనకాల మనిషి లేకుండా నడవగలిగింది వచ్చింది. అప్పటి నుంచి నేను ఇంకా ప్రార్థనకు అలవాటు పడ్డాను. ఇప్పటికే నేను బైబిల్ చదువుతాను రోజు 2 పూట్ల. బైబిల్లో తెలుసుకున్నాను మారు మనసు పొందాలి, దేవుని తెలుసుకున్న మనిషి మారు మనసు పొందాలని ఉంది. నాకు కూడా అప్పటి నుంచి అనిపించింది నేను కూడా దేవుని తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనిపించింది. అందువల్ల మా అయ్యగారు చెప్పారు, నువ్వు ప్రార్థనగా చేస్తున్నావు కాబట్టి మారు మనసు పొందాలన్నారు. అందుకని నేను తెలుసుకోవాలి, దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పి మారు మనసు పొందాను. ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాను అయ్యగారి ద్వారా. వారం ప్రార్థన చేయించుకునేవాడు ఫోన్ చేసి. నేను ఎందుకంటే నేను కథ ఎక్కడికి చర్చిలు గారు వెళ్ళలేనండి. కాబట్టి అయ్యగారి ద్వారా ప్రతి ఆదివారం రాత్రిలో ప్రార్థన చేయించుకుంటాను, మర్చిపోకుండా. ఇప్పుడు కూడా నాకు ప్రార్థన చేయని రోజు నాకు ఇంకా నిద్ర పట్టదు, అన్నం ఆకలి అవదు. నా పరిస్థితి వరకు అది. కాబట్టి అందరూ దేవుడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి. ఇప్పటికైనా నేను చాలా ఇదిగా విగ్రహారాధన చేసేవాడిని, చాలా పూజ చేసేవాడిని, అయ్యప్ప మాలవి కూడా వేసేవాడిని. కాకపోతే ఏంటంటే దేవుడు ఎవరో తెలుసుకుని దగ్గర నుంచి ప్రార్థనకు అలవాటు పడ్డాను. ఇప్పటికే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి ప్రతి ఒక్కళ్ళు. వేసేవాడు నిజమైన దేవుడు మనకు తెలుసుకోండి అది. కాబట్టి బలవంతమే లేదు. ఎవరైనా ఒకసారి బైబిల్ చదివితే తెలుస్తుంది అందరికీ. ఒకసారి బైబిల్ చదివి అందులోనే దేవుడు ఎవరో తెలుసుకోండి. నా ద్వారా తెలిసింది అది. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి అది. అందరూ వందనాలు. బైబిల్ తీసుకురా, కొత్త బైబిల్ కార్లో ఉంది, బ్యాగ్లో. చాలా సంతోషం హరి గారు, మీరు ప్రతి ఆదివారం నాకు ఫోన్ చేయడం, ప్రార్థన చేయాలి. ఇప్పుడు కూడా చేయాలి నాకు తప్పకుండా. నా కంటలో ఊపిరి ఉండగా మీకు ఎప్పుడు చేస్తానే ఉంటాను. స్టైన్ అయిపోయినా కానీ అస్సలు అమ్మగారు బాగా చేస్తారు. అమ్మగారు నేను ఒకవేళ అలసిపోయినా కూడా ఆ రోజు అమ్మగారు ఖచ్చితంగా చేస్తున్నారండి బాబు. తప్పకుండా చేస్తారు. మీ గురించి, మీ కుటుంబం గురించి. మీరు ప్రభువుని విడిచిపెట్టకుండా బాప్తిస్మం తీసుకున్నారు కనుక పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది ఈ రోజు నుంచి. మీకు ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ సహాయం అడుగుతాను. చెప్పండి. అతను అడిగాడు, అతను కూడా వాళ్ళ అన్నగారు పాస్టర్ ఊళ్ళో హోటల్ ఉంది అక్కడ. ముందర మనం స్నానం చేయించారు కదా, మీరు వచ్చే ముందు వచ్చాడు ఇలాగా. తీసుకోపోతే బాప్తిజం తీసుకోపోతే ఇది లేదా అన్నాడు. నమ్ముకున్నట్టు కాదా అన్నాడు. నేను అన్నాను అది కాదా అన్నాను. ఏంటంటే ఈ బాప్తిజం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల ముందు ప్రభువుని ఒప్పుకోడు. అందుకంటాడు యేసు ప్రభు మత్తయి సువార్తలో, ఎవరైతే అందరి ఎదుట నన్ను ఒప్పుకుంటారో నేను వారిని పరలోకంలో ఒప్పుకుంటాను అని. కొంతమంది ఇది బాప్తిసం లేకపోతే పరలోకం వెళ్ళడాన్ని శిలువ మీద దొంగను తీసుకుంటారు. నీకు అర్థమైందా? శిలువ మీద దొంగ బాప్తిసం లేదుగా, ఒకరిని క్షమించేశాడుగా, అది తీసుకుంటారు. ఆ శిలువ మీద దొంగకి బాప్తిసం ఇచ్చే అవకాశం లేదు, టైం లేదు. కాబట్టి అది ఆజ్ఞ. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు పొందును, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది ఆజ్ఞ. 2009లో ఎవరో అప్పుడు అసలు నాకు ఏం చేయదు, ప్రార్థన చేయలేదు, మామూలుగా అంతే. ఇంతకని అనిపించింది మనసుకి బాప్తిజం తీసుకోవాలి మనం అనుకుంటే. ఫ్రెండ్ అలా బాగున్నది అనమాట. పాస్టర్ గారు సర్లే అని వెళ్ళాను ఆయన దగ్గరికి. అయితే అప్పుడు సరే అండి అయితే తీసుకుంటారు కానీ ఇది మామూలు విషయం కదా, మీ గ్రామంలో అన్నాడు. ఇలా వచ్చి అడగటం ఏంటి అన్నాడు. నాకు అనిపించిందండి అన్నాను. నాకు మామూలుగా బ్రాహ్మణ కులం. సెల్ ఫోన్ లైట్ అయినా, సెల్ ఫోన్ లైట్ అయింది. 16వ అధ్యాయము 15 వచ్చిన నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చూడు. ఇక్కడ మీరు ఇక్కడ 16 చదివేసి నమ్మి, మీరు ఇక్కడ నమ్మి బాప్తిస్మము, నమ్మి శిక్ష విధింపబడును. పైలేను నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలు. నమ్మిన వాళ్ళు ఏం చేయాలంట? బాప్తిస్మము తీసుకోవాలి.
నమ్మనవాడికి శిక్ష. నమ్మిన దానికి రుజువు ఏంటి? బాప్తీసం తీసుకోవాలి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు 5 వచనం చదువు. యేసు ఇట్లా నేను కనబడుతుందా? 5 వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీ మూలముగా నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగా జన్మించాలి అంటే ఏంటి? బాప్తిస్మం. నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటి? లేదంటే పరలోక రాజ్యంలో ప్రవేశించు. ఇంకా నేను ఇలా చెబుతా పోతే చాలా టైం పడుతుంది. బాప్తిస్మం అనేది ఆజ్ఞ. చెప్పింది చాలా ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఒకసారి ఎవరిగా అడిగినోడికి నోట్లకి మాట్లాడే ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పనా, యేసు ప్రభు అంతటి వాడే బాప్తిస్మం తీసుకున్నాడు యోర్దాను నది. అలాగని ఆయన పాపం చేశాడని కాదు. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే మత్తయి సువార్తలో, నీతి యావత్తు ఇలాగూ జరుగునట్లుగా ఆయన బాప్తిస్మము తీసుకునేను అని వ్రాయబడింది. అంటే శరీరంతో వచ్చిన ప్రతివాడు ఖచ్చితంగా పాపం చేస్తాడు, నేను చేశానని కాదు. నీతి యావత్తు ఇలా జరుగునట్లుగా అంటే నన్ను మాదిరిగా తీసుకొని బాప్తిస్మం తీసుకోవాలని ఆయన మాదిరితనాన్ని చూపించాడు. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రభువా, గొప్ప దేవుడు, ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుండి హరిని మీరు రక్షించుకున్నారు. దీని వెనుక మా ఎవరి గొప్పతనం లేదు, నా ఎవరి ప్రోద్బలం లేదు, బలవంతం లేదు. ఆ కుమారుని మనసులో దేవా మీరు కార్యం చేశారు, బలంగా మిమ్మల్ని పట్టుకున్నాడు దేవుడు. దేవా మీరు ఇచ్చిన రక్షణ కొరకు వందనాలు. దాన్ని కొనసాగిస్తూ మీరు ఆకడ కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. వృద్ధాప్యంలో తన తల్లిగారిని, భార్య, 2 బిడ్డలు నియమించండి. ఈరోజు చిన్నబాబు బర్త్డే, ఆ పరిస్థితిని కూడా పురస్కరించుకొని దేవా గుర్తుండిపోతుందని నాయన బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు. వాస్తవంగా ఈస్టర్ రోజు అనుకున్నారు నాయన. ఆ రోజు మేమందరం కూడా బిజీగా ఉన్నాం, మీ పరిచర్యలు రాలేకపోయాం. ఇది మీ చిత్తం నాయన. ఇది అందులో బట్టి మీ కృతజ్ఞత. తన బిడ్డకి నాయన మరి జన్మదినం కనుక ఇలాంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవడానికి సాయం చేయండి. స్కూల్కి వెళ్ళాడని తెలిసింది. ఆరోగ్యం ఇచ్చి కాపాడండి. వారు ఎక్కడున్నా మీ కృపను క్షేమాన్ని నటించి నడిపించండి. ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న వేదవాసి గారు వారి టీముని మీరు దీవించండి. ఇంకెక్కడ రక్షణ మారు మనసు లేని వారికి నాయన మీ చిత్తం అయితే పారించి యేసు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నాన్నగారు మీకు బైబిల్ గిఫ్ట్ గా తెచ్చాడు. వేలాది వందనాలు. తర్వాత అంటే కళ్ళు మూసుకుందా నాకు ఏమనిపించిందంటే, దేవుడు మిమ్మల్ని బాప్తిస్మం ద్వారా సంపూర్ణంగా అంగీకరించాడు, ఆయన రక్షించాడు. అయితే మీకు ఇంకా బాధ్యత పెరిగింది. ఎవరో కూడా ఎవరితో వాదించొద్దు. వాళ్ళకంటే వాళ్ళ గొప్ప. కానీ మన నిజ తండ్రి మనం ఇప్పుడు దాకా మీరు బ్రాహ్మణుల సంగతి నాకు తెలియదు. ఇప్పుడు క్షణం వరకు కూడా అంటే ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే ఉన్నారో ఇది అసలు ఈ దేవుడి చిత్తమై ఉంటుంది. అసలు మీరు ఇలాగ అవ్వడం దేవుడికి ఇష్టం లేకుండా ఏది జరగదు. కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మొట్టమొదటి అమ్మ ఉన్నారు. ఇక్కడ చూసాం కదా రెండు కుటుంబాలు లాగా ఇక్కడ అటు ఇటు కూడా. కాబట్టి మీరు ఇక్కడ చాలా ఆత్మల భారం మీ మీద ఉంది. దీని మాదిరితనాన్ని బట్టి మారాల. ఆర్గ్యుమెంట్లు వద్దు. ఎవరైనా ఏదన్నా మాట్లాడినా వాళ్ళ విశ్వాసం గురించి మనం మాట్లాడొద్దు. నీ దేవుని ప్రేమ, నీ దేవుని గొప్పతనం, నీ దేవుని క్షమాగుణం ఇవే చెప్పండి. నీ మాదిరితనం వల్లనే మార్చుకోవాలి. అంతే. దానికి ఏమైనా మీరు మా నుంచి సహాయం కావాలన్నా మీరు తొందరలో మీకు చేస్తాం అంటే. మా చిన్న అబ్బాయి ఫోన్ చేసి చెన్నై వెళ్ళేది కాదు అంటే మా అబ్బాయి అలా కలుపుతాడు పెద్దడు 50 అవుతుంది. నీకు రోజు ప్రేర్ చేస్తాను రా అన్నా. నువ్వు కూడా చేసుకోవాలన్నాను. ఎలా చేసుకోవాలన్నాడు. నేను చెప్తేనే ఒక పని ఫ్రెండ్స్ ఎవరైనా చర్చికి వెళ్తున్నారు అడిగి స్కూల్లో వెళ్తారు డాడీ అన్నాడు. వాళ్ళతో పాటు వెళ్ళిపో ఎలా చేయాలి తెలుస్తుంది అన్న. రోజు చేసుకోవాలన్నా. వెళ్ళాడండి, వెళ్తున్నాడండి. చాలా సంతోషం హరి. మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి చెప్పారు కదా. అయ్యో లేదు అసలు బాధపడదు. మేము మన మీ ఫ్యామిలీ అండి. మన కుటుంబం పిల్లలు గుర్తొచ్చాడు. అదే అర్థం లేదన్నా. నేను మళ్ళీ చెప్తాను. భారీ విషయం.
మరి చెప్పాడు దేవుడు ఏం చెప్పాడంటే ఇక్కడ ఉజిగి వచ్చే వరకు మళ్ళీ ఎత్తుకునేవాడు ఆయనే తదుకు నీ తల్లి తండ్రిలా కూడా మళ్ళీ ఎవరు ప్రేమించడు ఆయన చెప్పించి ఇక్కడ భార్య కంటే కూడా గొప్ప ప్రేమ చూపేవాడు ఆయన. ఈ రోజు మనం ఇలా సజీవుడు ఉన్నామంటే ఆయన కృప. భార్య ఏమైనా కాపాడగలదా, వచ్చి అడ్డపడగలదా, ప్రాణాన్ని ఏమైనా నిలబెట్టగలదా? భార్య కంటే గొప్పదైన ప్రేమ, తల్లి కంటే ఎక్కువైన ప్రేమ అయింది. తండ్రి అన్నాడు కదా, తల్లి అయినా నిన్ను మరచునేమో గానీ నేను నిన్ను మరవను అన్నాడు. అంటే తల్లి ఖచ్చితంగా ఏదో క్షణంలో అయినా మర్చిపోద్ది. కొనుక్కోను నిద్రపోను అన్నాడు. అవును కదా, అదే మన ధైర్యం. అన్నిటికంటే గొప్ప విషయం మీరు ఇందాక బాప్తిస్మం చేసుకునేటప్పుడు ఒక మాట భాష అడిగారు మిమ్మల్ని, మేము ఇబ్బంది పెట్టారు, అది చేయించారు అన్ని తర్వాత అడిగారు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారని. ఎవరు నోటాతో మీరు వచ్చిన మాట రాదు చాలా మంది. ఎందుకంటే ఏమంటే పరలోక రాజ్యం కోసం అన్నారు. ఏ రాజ్యం కోసం? పరలోక రాజ్యం. ఈ రాజ్యం చూస్తే మీకు పరలోక రాజ్యం అంతే, నో డౌట్. అందులో భార్య పిల్లలు ఏముండవు, దేవుడు నువ్వే. అక్కడ ఈ బంధాలు ఉండవంటే మొబైల్ ఏ మొబైల్ చిన్నగా మీకు దేవుని చిత్తం అయితే పెద్ద మొబైల్ వచ్చేలా చేసి దాంట్లో 5 మెసేజ్లు ఉంటాయి కదా, మెసేజ్లు తిరిగాయి. దాని గురించి చూస్తున్నాను. అంటే ఈ దాని గురించి కాదు, మేము అవసరమైతే మీకు తొందరలోనే మీకు ఆ మొబైల్ మీకు చేస్తాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.